వెల్కమ్ టు విజిల్. దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే కేవలం ఒక భవనం కాదు, అది ఈ దేశపు చివరి నమ్మకం. పోలీస్ స్టేషన్లో న్యాయం దొరకకపోయినా, ప్రభుత్వ కార్యాలయం పనిచేయకపోయినా, మీడియా మౌనంగా ఉన్నా, చివరికి ఈ దేశ పౌరుడు ఆశగా చూసేది ఆ కోర్టు వైపే. అలాంటి వేదికపై కూర్చున్న ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి యువత బొద్దింకల్లా తయారవుతుంది, పరాన్న జీవుల్లా వ్యవస్థపై దాడి చేస్తుంది అనే భావజాలం బయటపడటం కేవలం అది ఒక వ్యాఖ్య కాదు, అది ఈ దేశ యువత మనోభావాలపై జరిగిన ఒక దాడి. There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists, and they start attacking everyone. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, నిరుద్యోగ యువకుడు బొద్దింక సమాచార హక్కు చట్టంతో అక్రమాలు బయటపెడుతున్న పౌరుడు పరాన్నజీవ, లేక ప్రజల సొమ్ముతో సామ్రాజ్యాలు మాదిరి ప్యాలెస్సులు కట్టుకుని చట్టాల మధ్యలో రంధ్రాలు వెతుక్కుంటూ తిరిగే రాజకీయ దోపిడీ వర్గాలు అసలైన చెదల పురుగులు కాదా? నిజానికి ఈ దేశ యువత ఈ స్థితికి రావటానికి కారణం వారి సోమరితనం కాదు, అది వ్యవస్థల వైఫల్యం. సంవత్సరాల తరబడి నోటిఫికేషన్లు రావు, వచ్చిన పరీక్షలు లీక్ అవుతాయి, ఫలితాలు కోర్టుల్లో చిక్కుకుంటాయి, ఉద్యోగాలు కాంట్రాక్టుల కింద కొట్టుకుపోతాయి. డిగ్రీలు చేతిలో పట్టుకుని లక్షలాది మంది యువత కోచింగ్ సెంటర్ల గదుల్లో జీవితాలను కాల్చుకుంటున్నారు. ఇంతటి నిరాశలో కూడా వారి చేతుల్లో రాయి లేదు, తుపాకీ లేదు, కేవలం ఫోన్ పట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదే అసలు ప్రజాస్వామ్యం. ప్రశ్నించే పౌరుడు దేశానికి ప్రమాదం కాదు, ప్రశ్నలను భరించలేని అధికారమే ప్రజాస్వామ్యానికి అసలు ప్రమాదం. ప్రధాన న్యాయమూర్తి వాడిన భాషలో ప్రతిబింబించిన అధికార అసహనం. న్యాయస్థానాలు విమర్శలకు అతీతం కావా? రాజ్యాంగం దేవుడి గ్రంథం కాదు, అది ప్రజల ఒప్పందం. ఆ ఒప్పందాన్ని కాపాడాల్సిన వారు ప్రజల పట్ల వినయం చూపాలి. కానీ ఇక్కడ కనిపించింది వినయం కాదు, సామాజిక అహంకారం. బొద్దింకలు, పరాన్న జీవులు అనే పదాలు సాధారణ విశేషణాలు కావు. చరిత్ర చూస్తే ఇటువంటి పదజాలాన్ని అధికార వర్గాలు అసమ్మతిని అణచటానికి వాడాయి. హిట్లర్ యూదులను పురుగులతో పోల్చాడు. బ్రిటిష్ వలస పాలకులు స్వతంత్ర సమరయోధులను క్రిమినల్స్గా చిత్రీకరించారు. నియంతృత్వాలు ఎప్పుడూ ముందుగా ప్రజల గౌరవాన్ని హరిస్తాయి, ఆ తర్వాత వారి హక్కులను కాలరాస్తాయి. అందుకే ఈ వ్యాఖ్యల ప్రమాదం చాలా లోతైంది. ఒక ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట రాజ్యాంగపు నీడను మోస్తుంది. అలాంటి స్థానం నుంచి వచ్చిన పదాలు యువతను అవమానించటమే కాదు, ప్రశ్నించే సంస్కృతినే అపవిత్రం చేస్తుంది. సమాచార హక్కు చట్టం ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఊపిరితిత్తుల్లాంటిది. ప్రభుత్వ గదుల్లో దాచిన అవినీతి ఫైళ్లను ప్రజల ముందుకు లాగిన ఆయుధం అది. వేల కోట్ల కుంభకోణాలు బయటపడింది ఆర్టీఐ వల్లే. ఎన్నో అక్రమ నియామకాలు, భూ కబ్జాలు, నకిలీ ప్రాజెక్టులు ప్రజలకు తెలిసింది ఆర్టీఐ కార్యకర్తల వల్లే. అందుకే వారిలో చాలామంది హత్యలకు గురయ్యారు, ఎందుకంటే వారు నిజాన్ని తవ్వి తీశారు. ఇప్పుడు అలాంటి వారినే వ్యవస్థపై దాడి చేసే పరాన్న జీవులుగా చిత్రీకరించడం అంటే అది అవినీతి వ్యతిరేక పోరాటంపై దాడి చేసినట్టే చూడాలా? వ్యవస్థను ప్రశ్నించడం నేరమైతే రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఎందుకు ఇచ్చినట్టు? అవమానాన్ని ఉద్యమంగా మార్చిన జంజీ నుంచి పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. చరిత్రలో ప్రతి ఉద్యమం ఒక అవమానంతో మొదలైందే. ఒకప్పుడు భారతీయులను గాంధీ టోపీగాళ్ళు అని ఎగతాళి చేశారు, తర్వాత వాళ్లే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చేశారు. ఇప్పుడు బొద్దింకలు అనే పిలుపును యువత తిరగరాసి డిజిటల్ తిరుగుబాటుగా మార్చింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. అది రాజకీయ అర్థం. ఇది సాంప్రదాయ పార్టీ కాదు, ఇది ఎన్నికల కమిషన్ గుర్తింపు కోసం పుట్టలేదు. ఇది ఒక భావోద్వేగ ప్రతిస్పందన. ఒక తరగతి యువతలో పేరుకుపోయిన అవమానం, నిరాశ, కోపం, వ్యంగ్యం కలిసిన
డిజిటల్ అగ్నిపర్వతం. 5 రోజుల్లో కోట్లాది మంది ఫాలోవర్లు రావడం సాధారణ సోషల్ మీడియా ట్రెండ్ కాదు. అది వ్యవస్థపై యువత నమ్మకం ఎంతగా దెబ్బతిందో చూపించే రాజకీయ సూచి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ యువత దేశద్రోహానికి పాల్పడలేదు. వాళ్ళు దేశాన్ని తమదిగా భావిస్తున్నారు కాబట్టే ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని బొద్దెంకలు అంటారా? అయితే ఈ దేశపు గోడల వెనుక దాగిన అవినీతిని మేమే బయటికి లాగుతాం అనే ప్రతీకాత్మక తిరుగుబాటే కాక్రోచ్ జనతా పార్టీ. ఇది కేవలం మీమ్స్ కాదు, యువత మానసిక తిరుగుబాటు. చాలామంది ఈ పరిణామాన్ని సోషల్ మీడియా వినోదంగా చూస్తున్నారు. అది పెద్ద పొరపాటు. జంజీ రాజకీయ భాష పాత తరాలకు అర్థం కాదు. వాళ్ళు సభలు పెట్టరు, రోడ్లపై భారీ ఊరేగింపులు చేయరు. వాళ్ళ ఆయుధాలు మీమ్స్, రీల్స్, హ్యాష్టాగ్స్, డిజిటల్ వ్యంగ్యం. కానీ ఆ వ్యంగ్యం వెనుక తీవ్ర ఆవేదన, నిరాశ ఉంటుంది. ఉద్యోగం లేదు, సొంత ఇల్లు లేదు, పరీక్షలు నమ్మశక్యంగా లేవు, రాజకీయ పార్టీలు కార్పొరేట్ యంత్రాల్లాగా తయారయ్యాయి, మీడియా పెద్దల ముందు మోకరిల్లుతుందనే భావన రోజు రోజుకు పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రధాన న్యాయమూర్తి వారిని బొద్దింకలుగా చిత్రీకరిస్తే ఆ పదం ఒక చిహ్నంగా మారిపోవటం సహజమే కదా. కాక్రోచ్ జనతా పార్టీ విజయం ఎక్కడుంది? అసలు పరాన్నజీవులు ఎవరు? రోజుకు 12 గంటలు పనిచేసి కనీస వేతనం పొందని కార్మికుడా? 2 డిగ్రీలు చదివి ఉద్యోగం కోసం తిరిగే యువకుడా? ఆర్టీఐతో దేశంలో అవినీతి బయటపెట్టిన కార్యకర్త? వీళ్ళెవరూ కాదు. ప్రజల డబ్బుతో బ్యాంకులను దోచుకుని విదేశాలకు పారిపోయిన వాళ్ళు, ప్రజల ఆస్తులను గుప్పెడు మంది చేతుల్లో పెట్టిన దేశ సంపద కొల్లగొడుతున్న వాళ్ళు, మీడియాను కొనేసి ప్రజల మెదళ్లను మాయ చేస్తున్న కార్పొరేట్ శక్తులు, చట్టాలను తమకు అనుకూలంగా వంచే రాజకీయ అధికారిక గుంపులే ఈ వ్యవస్థకు పుట్టిన అసలు పరాన్న జీవులు. కానీ విచిత్రం ఏంటంటే వారిపై చట్టం తరచూ మౌనం పాటిస్తుంది. ప్రశ్నించే పేద యువకుడిపై మాత్రం వ్యవస్థ దాడి అనే ముద్ర వేస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఓటు, ఎన్నికలు మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు భయపడకుండా ప్రశ్నించే హక్కు. ఆ హక్కును వినిపించే యువతను బొద్దింకులుగా చూడటం అంటే వారి భవిష్యత్తును అవమానించటం. న్యాయస్థానాలు గౌరవాన్ని ఆజ్ఞాపించలేవు. తమ భాషతో, తమ నిష్పక్షపాతంతో, తమ వినయంతో సంపాదించాలి. ఈ దేశ యువత నేడు కోపంగా ఉంది. కానీ ఆ కోపం దేశ వ్యతిరేకం కాదు. అది అవమానానికి, నిర్లక్ష్యానికి, అవకాశాల లేమికి వ్యతిరేకం. వారు చెప్పేది వినాలి, అవమానించకూడదు. ఎందుకంటే బొద్దింకలను తక్కువగా చూసిన వ్యవస్థలు చరిత్రలో చాలానే ఉన్నాయి. కానీ ప్రజల కోపాన్ని తట్టుకుని నిలిచిన అహంకార వ్యవస్థ ఒక్కటి కూడా లేదు.